హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రపంచంలో కొంతమంది కొన్ని అవసరాలకు కనిపెట్టిన వస్తువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉండే ఫ్యాన్, ఏసీ, కంప్యూటర్, చైర్ ఇలా ఏ వస్తువుని తీసుకున్నా అది మనుషుల యొక్క అవసరాలకి ఏదో ఒక టైంలో ఎవరితో ఒకరి చేత కనుగొనబడిన వస్తువే. అలాగే కొన్ని దేశాల్లో కొన్ని రకాల వస్తువులను కనిపెడతారు, కానీ అవి వాళ్ళకి కూడా సరిగ్గా యూజ్ అవ్వవు. ఆ దేశంలోనే చాలా మంది వాటిని వాడరు. అవి చూస్తే చాలా ఫన్నీగా, చాలా వింతగా ఉంటాయి. అలాంటి కొన్ని వస్తువుల్ని జపాన్ లో కూడా కనిపెట్టారు. మిగతా దేశాలతో పోల్చుకుంటే జపాన్ అలాగే చైనాల్లో కొన్ని రకాల వింత వస్తువులు మీకు కనిపిస్తుంటాయి. ఇవి కామన్ గా ఆయా దేశాల్లో తప్ప మిగతా దేశాల్లో మీకు ఎక్కడ కూడా కనిపించవు. జపాన్లో అక్కడ ప్రజల కోసం కనిపెట్టిన కొన్ని వస్తువుల్ని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. అవేంటో మీరు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎంతో డిఫరెంట్గా ఉన్నాయి. ఇవేంటంటే యాక్చువల్గా పిల్లోస్. జపాన్లో చాలా మంది పడుకునేటప్పుడు వేరొకరు ఒడిలో పడుకొని హాయిగా నిద్రపోవాలని ఎవరు అనుకుంటారో అలాంటి వారికి ఇక్కడ ఇలాంటి పిల్లోస్ని డిజైన్ చేశారు. అమ్మాయి కింద కూర్చొని కాళ్ళు మడతపెట్టి వాళ్ళ ఒడిలో పడుకునేటట్లు ఫీల్ వస్తుందని ఈ విధంగా వీటిని జపాన్లోనే తయారు చేశారు. వీటికి అక్కడ చాలా మంచి డిమాండ్ కూడా ఉంది. ఎక్కువగా మగవాళ్ళే ఇలాంటి పిల్లోల్ని కొంటూ ఇంట్లో వాడుతూ ఉంటారు, కానీ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడవు. అలాంటి వారికి జపాన్లో ఇంకొక రకమైన పిల్లోస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఆడవాళ్ళు ఎక్కువగా కొంటారంట. ఆడవాళ్ళు ఈ రకమైన పిల్లోస్ ని కొని తమ యొక్క బాయ్ ఫ్రెండ్స్ ని ఊహించుకుంటూ వాళ్ళ చేతిలో తలపెట్టి పడుకునేటట్లు ఫీల్ వస్తుందని ఈ విధంగా డిజైన్ చేసి జపాన్ లో అమ్ముతున్నారు. వీటికి కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇవి ఎక్కువగా అక్కడ అమ్మాయిలే కొంటుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేదో బుక్లో కనిపిస్తుంది కదా, దాన్ని బుక్ అనుకుంటే మీరు పొరబడినట్టే. అది బుక్ కాదు, ఒక పిల్లో. ఎవరైనా ఆఫీసుల్లో ఉండేటప్పుడు బాగా అలసిపోయి పడుకోవాలనిపిస్తే వాళ్ళకి ఇలాంటి బుక్స్ జపాన్లో దొరుకుతాయి. వీటిని కొనుక్కొని మధ్యలో ఓపెన్ చేస్తే సాఫ్ట్ స్పాంజ్తో ఉండే పిల్లో ఉంటుంది. ఆ విధంగా ఆ బుక్స్ ఓపెన్ చేసి టేబుల్ పైన పెట్టుకొని హ్యాపీగా పడుకోవచ్చు. చాలా మందికి ఐ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు డాక్టర్స్ వాళ్ళకి ఐ డ్రాప్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఐ డ్రాప్స్ కరెక్ట్గానే వేసుకుంటారు, కానీ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఐ డ్రాప్స్ ని వాళ్ళ యొక్క కళ్ళు ఓపెన్ చేసి వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారి కోసమే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాంటి స్పెట్స్ ని జపాన్ లో డిజైన్ చేశారు. ఎవరైనా ఐ డ్రాప్స్ వేసుకోవాలంటే ఈ స్పెట్స్ చివర ఉన్న ఆ గల్లా లాంటి షేపుల్లో ఐ డ్రాప్స్ వేస్తే అవి కరెక్ట్ గా వాళ్ళ యొక్క కంటి లోపలే పడతాయి. మనం వర్షాకాలం ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగులు తీసుకెళ్తూ ఉంటాం. వర్షం పడేటప్పుడు వర్షం మన తలకి, శరీరం పైన కొంత భాగాన్ని మాత్రమే ఆ గొడుగు కాపాడుతుంది, కానీ శరీరంలో కింద భాగం చాలా వరకు వర్షంలో చినుకుల వల్ల తడిసిపోతూ ఉంటుంది. ఇలాంటి వారికి కూడా జపాన్లో కొత్త రకమైన గొడుగులు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అవే. ఈ గొడుగులకి చుట్టువైపు ట్రాన్స్పరెంట్ గా ఉండే పాలిథిన్ కవర్ ఉంటుంది. దాని ద్వారా ఈ గొడుగు మీరు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా మీ డ్రెస్ అస్సలు తడవదు. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి గొడుగులనే జపాన్లో ఇష్టపడుతూ ఉన్నారంట. మనం ఇంట్లో ఏవైనా పళ్ళు కానీ స్వీట్స్ కానీ ఓపెన్ చేసిన తర్వాత వాటిని తిరిగి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం. కానీ అలా ద్రాక్ష పళ్ళు కానీ ఇంకేవైనా పళ్ళు కానీ ఓపెన్ చేసి డబ్బాల్లో ఈజీగా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా అరటిపండుకి తొక్క తీసిన తర్వాత అది పెట్టుకోవాలంటే చాలా మందికి దాని సైజులో ఉండే డబ్బాలు దొరకవు. కానీ జపాన్లోనే స్పెషల్గా మీరు ఓపెన్ చేసిన అరటిపండుని పెట్టుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి బాక్సులు కూడా దొరుకుతాయి. వీటిలో అరటిపండు మొత్తంగా ఓపెన్ చేసి మధ్యలో పెట్టుకొని హ్యాపీగా మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా ఆఫీసుల్లో, స్కూల్స్లో అరటిపండు తొక్క ఓపెన్ చేసిన తర్వాత ఆ తొక్క బయటపడేయడానికి ఎవరు ఒప్పుకోరు. అలాంటప్పుడు అరటిపండు యొక్క తొక్కని ఇంట్లోనే పడివేసి అరటిపండుని ఈ బాక్స్లో పెట్టుకొని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళడానికి ఇలాంటివి ఈ జపాన్లో డిజైన్ చేశారు. జపాన్లో కానీ చైనాలో కానీ ఎక్కువగా నూడిల్స్ కానీ ఇతర ఫుడ్ కానీ తినడానికి వాళ్ళు ఎక్కువగా చాప్ స్టిక్స్ని వాడుతుంటారు. కానీ అక్కడ ఉండే చిన్నపిల్లలకి, ఇతర ముసలి వాళ్ళకి చాలా మందికి ఆ చాప్ స్టిక్స్ వాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ఈజీగా ఉండడానికి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి చాప్ స్టిక్స్ ని డిజైన్ చేశారు. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. రెండు చాప్ స్టిక్స్ కి మధ్యలో క్లిప్ ఉంటుంది. సో మీరు క్లిప్పులను అయితే ఎంత ఈజీగా పట్టుకుంటారో అంత ఈజీగా ఈ చాప్ స్టిక్స్ తో మీరు ఏదైనా తినొచ్చు. అలాగే మీ చేతిలో ఉండే చాప్ స్టిక్స్ జారిపోతాయని భయం కూడా ఉండదు.
మనందరం వాటర్ మిలన్స్ చూసే ఉంటాం. చాలా రౌండ్గా, కొంచెం కోలగా, ఇలా రంగుల్లో కూడా ఉంటాయి. కానీ జపాన్లో అక్కడ ఎక్కువగా కామన్గా ఉండే షేప్లో వాటర్ మిలన్స్ని కొనడానికి అక్కడ ప్రజలు ఇష్టపడరు. వాళ్ళ కోసమే అక్కడ రకరకాల షేపుల్లో వాటర్ మిలన్స్ని పెంచుతూ ఉంటారు. కానీ వాటన్నిటిలోకి ఎక్కువగా స్క్వేర్ టైప్లో ఉండే వాటర్ మిలన్స్ని అక్కడ ఎక్కువగా ప్రజలు కొంటారు. అవి అక్కడ చాలా ఎక్కువ రేటు. అయినా సరే ఆ స్క్వేర్ షేప్లో ఉండే వాటర్ మిలన్స్ జపాన్లో చాలా డిమాండ్ కూడా ఉంది. చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు వారి యొక్క చెవుల్లో చిన్న చిన్న చీమలు కానీ డస్ట్ కానీ పడుతూ ఉంటుంది. కొంతమంది వాటిని ఏదో విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. మనకి ఎప్పుడైనా ఆ చెవుల్లో ఏం పడిందో చూసుకోవడానికి మన వల్ల కాదు. అలాంటి వారి కోసమే జపాన్లో ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డివైస్ని కనిపెట్టారు. ఇదేంటంటే దాని చివర సూదిగా ఉండే ఆ భాగాన్ని ఇయర్లో పెట్టుకొని ఇంకొక వైపు కన్ను దగ్గర పెట్టుకొని చూస్తే వాళ్ళ యొక్క చెవిలో ఏముందో మొత్తం కూడా ఇందులో కనిపిస్తుంది. కామన్గా టెలిఫోన్లో ఫోన్ చేసుకోవడానికి వెళ్ళి వస్తుంటారు. కానీ ఆ టెలిఫోన్ బూత్కుండే గ్లాసుల్లోనే ఒక అక్వేరియం లాగా రెడీ చేసి దాంట్లో కొన్ని రకాల చేపలు వేయడం వల్ల ఆ బూత్కి ఫోన్ చేసుకునే వారు వచ్చి వాటిని చూస్తూ చాలా ఎక్కువ టైం మాట్లాడుతూ ఉంటారని ఈ విధంగా టెలిఫోన్ బూతులను కూడా వింతగా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అబ్బాయి టై సూట్ ఎంతో బాగుంది కదా. కానీ చాలా మంది దీన్ని టై అనుకుంటారు. కానీ కోటుని ఓపెన్ చేశారంటే లోపల ఆ టై కింద గొడుగు ఉంటుంది. ఈ విధంగా వర్షాకాలంలో ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు టై లాగే ఆ గొడుగుని ధరించి బయటికి వెళ్తారు. పొరపాటునే వర్షాలు కానీ పడితే వెంటనే ఆ టైని తీసి గొడుగులా ఓపెన్ చేసి వాళ్ళ ఇంటికి ఈజీగా వెళ్ళిపోతారు. ఇలాంటి అంబ్రెల్లా టైస్ కూడా జపాన్లోనే మీకు కనిపిస్తాయి. అలాగే జపాన్లో ఎక్కువగా వర్షాలు పడేటప్పుడు అక్కడ ప్రజలందరూ వీధుల్లో ఎక్కువగా గొడుగులతోనే కనిపిస్తారు. ఆ విధంగా గొడుగులు పెట్టుకోవడం వల్ల ఎదురుగా ఉండేవాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు ఒకరికొకరు తెలియక కొన్నిసార్లు గుద్దుకుంటూ ఉంటారు. అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా గొడుగుల నుంచి కూడా ఎవరినైనా చూడడానికి గొడుగులకు ముందు పల్చని ట్రాన్స్పరెంట్ కవర్తో చూసుకునేటందుకు అనుగుణంగా వాటిని కట్ చేసి డిజైన్ చేస్తుంటారు. మనకి ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ, చిప్స్ కానీ, వెండింగ్ మిషన్స్ ఎలా ఉంటాయో జపాన్లో కూడా కార్లని బయటకు డెలివరీ చేసే కార్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. ఎవరైనా ఆ కారుకు తగ్గ డబ్బుని ఆ మెషిన్లో ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మెషిన్ యొక్క డోర్స్ ఓపెన్ అయ్యి కార్లు వెంటనే మీకు అక్కడ డెలివరీ అవుతాయి. ఇలాంటి కార్ వెండింగ్ మిషన్స్ కూడా మీకు జపాన్లోనే కనిపిస్తాయి. చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు బ్రెడ్ బటర్ని అలాగే బ్రెడ్ జామ్ని కామన్గా తింటుంటారు. చాలామంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాటిల్లో ఉండే బటర్ తీసి బ్రెడ్ పైన రాసుకుని తినడానికి చాలా బద్ధకంగా ఉంటుంది. అలాంటి వారి కోసమే జపాన్లో గ్లూ స్టిక్స్ లాగే బటర్ స్టిక్స్ ఉంటాయి. వీటి యొక్క క్యాప్ ఓపెన్ చేసి ఆ బ్రెడ్ పైన పెన్సిల్తో రాసినట్టు నీట్గా రాసుకుంటే చాలు, ఆ బటర్ స్టిక్లో ఉన్న బటర్ అంతా ఆ బ్రెడ్ పైన నీట్గా అప్లై అవుతుంది. ఇలాంటి బటర్ స్టిక్స్ కూడా మీకు జపాన్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా హోటల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ప్రతిసారి కర్చీఫ్లను తీసుకుని చేతులు తుడుచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి డైరెక్ట్గా ప్యాంట్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకునే ఇలాంటి హ్యాండ్ నాప్కిన్స్ జపాన్లోనే కనుగొన్నారు. అదేవిధంగా అక్కడ ఎక్కువగా వేడి ఉండేటప్పుడు వేసుకునే ప్యాంటు చాలా కూల్గా ఉండడానికి జపాన్లో కూలింగ్ ప్యాంట్స్ని కూడా డిజైన్ చేశారు. ఈ ప్యాంట్స్ ఇంచుమించుగా ఏసీ ఎంత కూలింగ్ ఇస్తుందో అంతే కూలింగ్ని ఇస్తాయి. ఈ ప్యాంట్స్కి ఉండే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆ ప్యాంట్లో ఉండే వేడిని అంతటిని బయటికి పంపించి లోపల చల్లదనాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ప్యాంట్స్ కూడా అక్కడ చాలా క్రేజ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి షూ జపాన్లో చాలా ఫేమస్. ఎందుకంటే మీకు ముందే చెప్పా, అక్కడ ఉండే ఇళ్లలో ఫ్లోరింగ్ ఎక్కువగా వుడ్తో ఉంటుంది. అందుకే ఇంట్లో కూడా చాలా మంది ఖాళీ కాళ్ళతో కాకుండా ఇంట్లో వేసుకున్న చెప్పుల్ని వేసుకుని నడుస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం స్మూత్ గా ఉంటుందని ఇలాంటి ప్రోడక్ట్ డిజైన్ చేశారు. చాలా మంది చెప్పులు వేసుకోవడం, నడడం చాలా అనీజీగా ఉండేవాళ్ళు ఈ విధంగా స్టిక్కర్ లాగా ఉండే వాటిని వేసుకొని జస్ట్ అలా అంటించడం వల్ల వెంటనే షూగా రెడీ అయిపోతాయని వీటిలో చాలా డిజైన్స్ ని డిజైన్ చేసి ఆ కంపెనీ జపాన్లో రిలీజ్ చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి యొక్క తలపై నుండే క్యాప్, ఆ పిల్లో రెండు ఒకే కలర్లో ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. కానీ ఆ పిల్లోకి కుట్టబడి ఉన్న క్యాప్లోనే ఆ అమ్మాయి తల పెట్టింది. ఇది ఎలాంటి వస్తువు అంటే, పిల్లోకి ఒక క్యాప్ లాంటి కవర్ ఉంటుంది. ఆ కవర్లో తల పెట్టి దానికి ఉండే 2 రిబ్బన్స్తో మెడ దగ్గర గట్టి కట్టుకుంటే చాలు, ఎవరైనా పడుకున్న తర్వాత వాళ్ళు ఎటువైపు తిరిగినా సరే ఆ పిల్లో వారితో పాటే అటు ఇటు కదులుతూ ఉంటుంది. చూశారు కదా, ఇది మూతికి తగిలించుకొని దానికునే రబ్బర్ బ్యాండ్ తో తల వెనక్కి పెట్టుకోవాలి. లిప్స్టిక్ ని ఎవరైతే వాళ్ళ పెదాలకి కరెక్ట్ గా అప్లై చేయడం రాని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ కోసమే జపాన్ లో తయారు చేశారు. ఇది అక్కడ తయారు చేసిన ఫస్ట్ లో చాలా మంది వాడారు. కాకపోతే అందరి పెదాలు ఒకే సైజులో ఉండవు కాబట్టి అది కొన్నా సరే వేస్ట్ అని చాలా మంది ఆ తర్వాత అది కొనడం మానేశారు.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డిజైన్ గా పువ్వులాగా ఉంది. కాకపోతే ఇది ఏంటంటే ఎవరైనా నూడిల్స్ తినేటప్పుడు ఆ నూడిల్స్ వాళ్ళ యొక్క ఒంటి పైన, గడ్డం పైన, టేబుల్ పైన ఎక్కువ పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే చైనా తర్వాత జపనీస్ ఎక్కువగా నూడిల్స్ తింటూ ఉంటారు. మనం ఇక్కడ రైస్ ఎంత కామన్ గా తింటామో అక్కడ నూడిల్స్ కూడా అంతే కామన్ గా తింటారు. అక్కడ ఎక్కువగా చాలా మంది ఉద్యోగాలకి, పనులకి వెళ్తుంటారు కాబట్టి ఆ స్పీడ్ టైంలో ఎవరైనా తమ యొక్క డ్రెస్ పైన నూడిల్స్ పడిపోకుండా ఇలాంటి గార్డులను పెట్టుకోవడం వల్ల ఒకవేళ నూడిల్స్ పడినా వాటికి తగిలి కింద పడిపోతాయి అనేసి ఇలాంటి వస్తువు కనిపెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి క్లీనింగ్ షూస్. జపనీస్ ఎక్కువగా ఇంట్లో ఉండేటప్పుడు వుడ్తో చేసిన లేకపోతే ఒక స్మూత్ కాటన్ తో చేసిన చెప్పుల్ని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఆ విధంగా జపనీస్ అందరూ కూడా ఇళ్లలో కూడా ఒక రకమైన ఆఫ్ చెప్పుల్ని వేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా నడిచేటప్పుడు కార్పెట్లో ఉండే దుమ్ము ధూళి కూడా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా షూస్ ని డిజైన్ చేశారు. ఒక షూకి చిన్న చాట్ లాగుంటే ఇంకొక షూకి చిన్న చీపురు ఉంటుంది. ఒక కాలుకి ఉన్న షూతో డస్ట్ ని తుడుస్తూ ఇంకొక షూకి ఉన్న చాట్ లో ఆ డస్ట్ ని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలాంటి వస్తువులు కనిపెట్టారు. కాకపోతే ఇది కూడా అక్కడ తర్వాత ఫెయిల్ అయిపోయింది. మీకు ఎక్కువ చైనా, జపాన్ అటు సైడ్ కంట్రీస్ లో ట్రైన్ లో వెళ్తున్నా సరే జనాలు ఎక్కువగా నిద్రపోతూ కనిపిస్తుంటారు. అదేంటంటే వాళ్ళకు ఒక దినచర్య. ఎవరైతే ఆఫీసుల్లో, ఫ్యాక్టరీస్ లో పనిచేస్తుంటారో వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా అక్కడ ఉండే లోకల్ ట్రైన్స్ నే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఫ్యాక్టరీస్ నుంచి వాళ్ళ ఇల్లు చాలా దూరంగా ఉండడం వల్ల మిగతా ట్రాన్స్పోర్ట్ల కంటే ట్రైన్ చాలా సౌలభ్యంగా ఉంటుంది. అందుకే ట్రైన్ లో వెళ్ళేటప్పుడు అక్కడ చాలా మంది ప్రతి కంపార్ట్మెంట్ లో పడుకుంటూనే మీకు కనిపిస్తారు. అది వాళ్ళకి డైలీ ఒక పని కూడా. ఆ విధంగా పడుకునేటప్పుడు చాలా మంది అటు ఇటు పడిపోతుంటారు. నిల్చున్న వాళ్ళు పడిపోయారంటే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అలాంటి వారి కోసమే ట్రైపాడ్ లాగా ఒక స్టాండ్ ఉండి పైన వై షేప్ లో ఒక రెస్ట్ బ్యాండ్ ఉంటుంది. ఈ రెస్ట్ బ్యాండ్ పైన ఎవరైతే సీటు దొరక నిల్చుంటారో అలాంటి వారు వాళ్ళ హెడ్ ని దాని లోపల పెట్టి హ్యాపీగా జర్నీ చేసినంత వరకు నిల్చొని పడుకోవచ్చంట. అలాగే దీంతో పాటు ఎవరైనా కూర్చొని పడుకోవాలనుకుంటే చాలా మంది ముందుకి పక్కకి పడిపోతుంటారు. వాళ్ళకి కూడా ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, ఇలాంటి సేఫ్టీ క్యాప్స్ జపాన్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆ ట్రైన్ లో ఉండే గ్లాసులకు గానీ, సర్ఫేస్ గానీ అంటించడం వల్ల పడుకునే వాళ్ళు ఆ క్యాప్ లో తలపెట్టి పడుకుంటే ఎటువైపు కూడా పడకుండా చాలా కరెక్ట్ గా తిన్నగా ఉంటారంట. ఇవి కూడా మీకు జపాన్ లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాబు యొక్క డ్రెస్ ఎంత వింతగా ఉందో. కాళ్ళకి, చేతులకి ఫర్ ఎక్కువగా ఉంది. అది ఫర్ కాదు, యాక్చువల్ గా బ్రష్ ఉండే బ్రిజిల్స్. జపాన్ లో ఎక్కువగా వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్లోర్ వుడ్ తో చేయబడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లగా ఉండే వాతావరణంలో మార్బుల్స్ గానీ, టైల్స్ గానీ ఉంటే ఆ ఇంటి లోపల వాతావరణం ఇంకా ఎక్కువగా చలిగా ఉంటుంది. అందుకే అక్కడ ఎక్కువగా వుడ్ తో చేయబడిన ఫ్లోరింగ్సే ఉంటాయి. చిన్నపిల్లలు ఎక్కువగా నేలపైన బంగురుతూ, తేకురుతూ ఉంటారు. అందుకే వాళ్ళ డ్రెస్లు ఇలాంటివి డిజైన్ చేయడం వల్ల కింద బంగురుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్రెస్ కుండే ఆ బ్రిజిల్స్ వల్ల కింద ఫ్లోర్ లో ఉండే దుమ్ము ధూళి కూడా శుభ్రం చేయబడుతుందని ఇలాంటి డ్రెస్సులు జపాన్ లో స్పెషల్ గా డిజైన్ చేశారు. కానీ ఈ విధంగా తుడ్డం వల్ల ఆ పిల్లలకి ఆ దుమ్ము ధూళి ఎక్కువగా అంటి వాళ్ళకి నానా రోగాలు వస్తున్నాయని ఆ తర్వాత ఇలాంటి డ్రెస్సులను కూడా జపాన్ లో తయారు చేయడం ఆపివేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమె బాత్రూమ్ లో ఉండాల్సిన టిష్యూ పేపర్ ని డైరెక్ట్ గా తలపైనే పెట్టుకుని తిరుగుతుంది. ఇది కూడా జపాన్ లో కనుగొనబడిన ఒక దరిద్రపు ఇన్వెన్షనే. ఎవరికైతే అక్కడ ఎక్కువగా జలుబు, దగ్గు వచ్చి ముక్కులోంచి చీముడు అలాంటివి వస్తుంటాయో వాళ్ళు నాప్కిన్స్ పట్టుకొని ఎక్కువగా క్యారీ చేయలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా టిష్యూ పేపర్ లాంటి హోల్డర్ ని డిజైన్ చేసి తలపైన క్యాప్ లా పెట్టారు. దీనివల్ల పైనుంచి టిష్యూ పేపర్ ఎంత కావాలంటే అంత తీసుకొని వాళ్ళకి తుమ్ము, జలుబులు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క మొహం క్లీన్ చేసుకోవచ్చని ఇలాంటివి కనిపెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను గొడుగుని ఆపోజిట్ లో పట్టుకున్నాడు అనుకుంటున్నారా? కానే కాదు, ఆ గొడుగు యొక్క మోడలే అది. జపాన్ లో కొన్ని ప్రాంతాల్లో మంచినీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షాలు పడేటప్పుడు చాలా మంది అలాంటి గొడుగులు వేసుకుని బయటికి వెళ్ళడం వల్ల ఆ గొడుగుల్లో పడే నీరంతా ఆ గొట్టం ద్వారా కిందకు వచ్చి ఆ క్రింద నుండి చిన్న పైపు ద్వారా వాళ్ళు తీసుకువెళ్లే క్యాన్ లోకి పడుతుంది. ఈ విధంగా ఎవరైనా బయట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నడిచేటప్పుడు ఆ గొడుగులో పడిన నీటి ద్వారా వాళ్ళ చేతిలో ఉండే క్యాన్ మొత్తం నిండిపోతుంది. ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లో ఇతర పనులకు వాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వింత గొడుగులు కూడా మీకు జపాన్ లోనే కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని నెయిల్ పాలిష్ అప్లైనర్ అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరికైతే జపాన్లో ఉండే ఆడవాళ్ళకి వాళ్ళ యొక్క ఒక్కొక్క గోరుకి గోలు రంగు వేసుకోవడం బద్ధకంగా ఉంటుందో అలాంటి వారు ఇలాంటివి కొనుక్కొని అన్ని గోళ్ళకు కూడా ఒకేసారిగా కలర్ వేసుకోవడానికి ఇది డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా,
ఇదేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇలాంటి బ్రష్లు మీకు జపాన్లోనే కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ చాలామంది వాళ్ళ చేతి వేళ్లతోనే బ్రష్ చేసుకుంటూ ఉంటారు. దానికి బదులుగా ఆ వేళ్ళకి ఇలాంటి తొడుగుల్ని తొడగడం వల్ల ఈ బ్రష్కి పేస్ట్ పెట్టుకుని వేలుతోనే బ్రష్ చేసుకునేటట్టు ఫీల్ వస్తుందని ఇలాంటివి రెడీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.